మీ దగ్గర సింగరేణి కార్మికులు ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళు కూడా మీరు మాకేం చేయట్లేదని ఫీల్ అవుతున్నట్టు విన్నాను నేను. ఒక విషయం, మేము 14లో గెలిచాం. మెడికల్ అన్ఫిట్ అంటే దాదాపు హెల్త్ పడ్డప్పుడు మెడికల్ అన్ఫిట్ అవుతారు. ఎంతమంది ఉంది? దాదాపు 1200 పైసలకు ఉంది. నెలకి 20 మంది తీసుకుంటారు. అన్ఫిట్ అయిన తర్వాత ఉద్యోగం ఇచ్చేది 1200 పైసలకు ఉంటే మంత్లీ ఓన్లీ 25. ఓకే, అంటే సంవత్సరానికి దాదాపు 200, అంటే 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళు పడుతుంది. మేము గెలిచినాక ముఖ్యమంత్రి తీసుకుపోయి వితిన్ 4 ఏళ్ళు మొత్తం ఇప్పించాం. 10 ఏళ్ళు పట్టేది 4 ఏళ్ళు ఇప్పించాం. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు అవుతుంది. అంటే వీళ్ళు 30 ఏళ్ళలో దీనిలో ఉద్యోగం కోసం వస్తే 40 ఏళ్ళకి ఉద్యోగం వస్తుంది. వాళ్ళు 10 ఏళ్ళు రిటైర్మెంట్. అది ఇంపార్టెంట్ కదా. అది మేమే చేసాం. మేము మాట్లాడి సీఎం జరిగితే సీఎం చెప్పితే వితిన్ గవర్నమెంట్ వచ్చిన వితిన్ 4 months మొత్తం ఇచ్చేసాం. కారున్న నియామకాలు 15,000 మంది దిగిపోయారు. 13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒకవేళ ఈ నియామకాలు లేకపోతే 43,000లో 15,000 పోతే ఎంత ఉంటాను? ఇవాళ 38,000 ఉంటుంది. 28 ఉంటాను. 28 ఉంటే ఏమైతేనే మొత్తం సింగరేణి ప్రైవేటీకరణ అయిపోతుంది. ఇలా కారు నియామకాలు 13,000 కొత్తగా వచ్చిందంటే ఐసీ 39,000 మంది నియామకాలు. ఇది అంటే ప్రభుత్వం కనుక అంటే మాది కూడా ఉంటుంది. అంతేగా. ఇలా కార్పొరేట్ వైద్య వాళ్ళకు, రిటైర్ వాళ్ళకు 10 lakhs హౌస్ లోన్ వితౌట్ ఇంట్రెస్ట్. ఇది కాదా? సింగరేణిలో 3,250 మందికి పట్టాలు ఇప్పిస్తున్నాం. దాదాపు మేము 29 మంది ఇచ్చేసాం. దాని వాల్యూ బిఫోర్ పట్టా నియర్ అబౌట్ 70-80,000. ఆఫ్టర్ పట్టా 10 lakhs. బిఫోర్ పట్టా 67,000. ఆఫ్టర్ పట్టా 10 to 12 lakhs. అది అచీవ్ కదా? అచీవ్ అయితే వాళ్ళకు దేశంలో చేయాలి. అంటే వాళ్ళ మౌలిక సదుపాయ కల్పనలో కొంచెం మీరు నిర్లక్ష్యం. లేదు, మనం రోడ్ చేస్తున్నాం. క్వార్టర్స్ ఉన్నాయి. దాదాపు ఇక్కడ 10,000 ఓటర్స్ ఉన్నారు. 7,000 క్వార్టర్స్ ఉన్నాయి. సాగునీటి సమస్య ఉందా? లేదు. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున 500 కోట్ల మన మిషన్ పెడితే పెట్టాము. అన్ని ఊళ్ళకి ఇస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది లేదు. అంటే గోదావరి నీళ్లు సరిగ్గా లేకున్నా అట్లానే ఇస్తున్నారు. ఒకటండి, ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ప్యూరిఫై చేయకుండా ఇస్తారా అండి? అది ఇస్తున్నాను. ఎక్కడైనా పైప్ లీక్ అవుతుంది. లీక్ కనుక మట్టి తలకేస్తుంది, మళ్ళీ రిపేర్ అవుతుంది. అది నీళ్ళకపోతే మట్టి వస్తారు. రాదా? ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అదైనా మట్టి దళ పోతే అది 5 నిమిషాలు మళ్ళీ మంచిగా వచ్చేస్తుంది. దాని వడ్డ మట్టి తీలేంగా. లీక్ కనుక మట్టి దళ పోతే మట్టి తీస్తాం మనం. వాళ్ళు అదే అంట. వాళ్ళు ఇప్పుడు కొంతమంది అంటారు ఏదన్నా వాస్తవం ఉంటే కూడా దాన్ని రిపేర్ చేస్తాం కదా. ఇప్పుడు ప్రజలు ఇచ్చింది మేము నో అని ఎత్తడానికి వీల్లేదు. ప్రజలు ఏం చెప్తారు? వాస్తవం చెప్తారు. వాస్తవం కూడా మేము రిసీవ్ చేసుకుంటాం. దాన్ని రెస్పెక్ట్ చేస్తాం తప్ప లేదు తప్పని అనం మేము. ఎందుకంటాం కావచ్చు, ఎక్కడొకరు తప్పు రావచ్చు, ఎక్కడొకరు డీల్ ఇవ్వలేకపోవచ్చు. దాన్ని మేము ఇస్తామని చెప్తాం తప్ప ఇచ్చినాం నువ్వు అడగదా అంటావు మేము. లేదు కదా. రైట్. ఈసారి హ్యాట్రిక్ కొడుతున్నారా? 100%, 100% కొట్టుడే. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీ ఈ సీటు కోసం 5-6 మంది ట్రై చేశారు మీ పార్టీలోనే. అసలు మీకు రాదనే ప్రచారం కూడా బలంగా చేశారు. అయినా సరే మీరు టికెట్ తెచ్చుకున్నారు. ఏం మ్యాజిక్ చేశారు? మ్యాజిక్ ఏమన్నా? ప్రజలు ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఒకటండి, నేను ఎమ్మెల్యే అయ్యాను. నేనేం తప్పు చేసిన చెప్పండి, తెలుసుకోండి. ఏం తప్పు చేసినా నాకు ఏం చెప్పండి. ప్రజలు ఉంటానా లేదా పరిమితమా? నేను మా స్థానం ఇద్దరు మ్యాక్సిమం తిరుగుతాం. 18,000 ఇళ్ళు తిరిగి ఒక ఇంటికి 5 times 5 to 10 minutes టైం ఇచ్చారు. 5 to 10 minutes. నియర్ అబౌట్ 19,000 హౌసెస్ లో అడుగు పెట్టాడండి. నాటించో ఎవరు పెట్టలేదు. స్టేట్ ఎవరు పెట్టలేదు అంటున్నా. కరెక్ట్. వాళ్ళ ఇంటికి పోయి నమస్కారం కాదు, కూర్చొని మొత్తం డాటా తీసుకున్నాడు. ఒక 5 నిమిషాలు టైం ఇచ్చాడు. 18,000 హౌసెస్ 4 మాసాలు పట్టింది. అది ఒక 8,000 ఓట్లకు 50,000 ఓట్లకి 5 మాసాలు పట్టింది. మొత్తం ఇంకా 1,20,000కి ఇంకో 7 సంవత్సరం పడుతుంది. ఆ యాత్ర కూడా పెద్ద యుద్ధమే జరిగింది అప్పుడు. విజిత్ గారి యాత్ర పెద్ద అంటే గొడవలు కూడా బాగా అయినట్టున్నాయి కదా. ఒక అతను ఏదో అక్కడ తిట్టుకుంటే కుల్ల గడవడం తప్ప ఒక ప్లేస్ లో విధానం కాదు కదా. ఊళ్ళేదో డిఫరెన్సెస్ కొట్టుకున్నారు ఒకటే కామన్. రైట్. అసలు ఎమ్మెల్యే మీరా విజిత్ గారా అనే ప్రశ్న వచ్చింది బయట. ఏంటి దానికి? అది ముఖ్యమంత్రి ఇప్పుడు వాడు పని చేస్తున్నాడు అనుకుంటున్నా తప్పలేదు కదా. ప్రజలు కూడా అనుకుంటున్నారు తప్పలేదు కదా. మాకు కూడా ఏముంటది
పని చేస్తుండ్రు అనేది ఉంటుంది. ఉమ్. కానీ నిర్ణయం అనేది ఫైనల్గా ముఖ్యమంత్రి గారు కదా, ఓకే. అదే వారి నిర్ణయమే మేము దాన్ని బట్టి ఉంటాం కదా. మీరు ఇచ్చేద్దాం అనుకున్నారా ఈసారి బాబుకి ఇచ్చేద్దాం అనుకున్నారా? ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి నిర్ణయం. ఉమ్. సపోజ్ ముఖ్యమంత్రి గారు విద్యుత్ అంటే నేను నో అంటున్నా, ఉమ్. అనలేం కదా. ముఖ్యమంత్రి దివాకర్ అంటే మా బాబు నో అంటాడా, ఉమ్. అనలేదు కదా. ఆ. లేదు, ఆయనకే అంటే మీరు ప్రపోజ్ చేశారా లేదా అంటే అది ఒక విషయం. అచ్చా, ముఖ్యమంత్రి secret గారికి అది. ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసు. అచ్చా, ఓకే. ముఖ్యమంత్రి గారు ఆలోచన మా విద్యుత్ కూడా చాలాసార్లు చాలా హానెస్ట్, చాలా బాగా హార్డ్ వర్కర్ అని మా విద్యుత్ సంబోధించారు ఉమ్. మా ఆబ్సెన్స్ లో. ఓకే. విద్యుత్ వెరీ యాక్టివ్ Very good. అంతే. అది అదే ఉందిగా, ఆ. అదైతే ముఖ్యమంత్రి ఉండవు కదా. దట్ ఈస్ ఎనఫ్, ఉమ్. దట్ ఈస్ ఎనఫ్. ఓకే. సో అంటే ఇక్కడ ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఈ 5 ఏళ్లలో కూడా మీకంటే విజితే ఎక్కువ యాక్టివ్ ఎమ్మెల్యే ఆయనే, మీరేం లేదు అన్నట్టుగా ఒక ఒక విషయం, టాక్. నాకు చేదోడు వరకు ఉన్నాడు, మ్యాక్సిమం అందుబాటులో ఉన్నాడు, మ్యాక్సిమం రిసీవ్ అయ్యాడు. అవునండి, పొలిటికల్ ఉన్నాడు, పని చేయాలి చేద్దాం. మరి ఇంట్లో కూర్చుంటేనే కాదు కదా, అట్లున్నాడు. ఆ రకం పేరు వచ్చింది కదా. పూర్తిగా అవగాహన ఉండి, మంచి అవగాహన కానీ, వచ్చిన సమాధానం చెప్పాడు కానీ, మాట్లాడడం కానీ, ఏది మాట్లాడినా ఏం చెప్పాడు, ఇది కరెక్ట్ ఉంటే పని చేయని చెప్పాడు అంతే. మేము చెప్పిందే ఏమని చెప్పలేక, మేము చెప్పింది ఫైనల్, మేము చెప్పింది వేదం కాదు. అక్కడ ప్రజలు అయిపోయిన బట్టికే ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు మీరు? మీకు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులు కావాలి. దట్ ఈస్ మెయిన్, దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. ప్రజలు కోరుకున్నదే. మా ప్రాంతం ఒక మంచి ఎమ్మెల్యే ఉండాలి. మాకు ఇక్కడ అల్లర్లు కానీ, అల్లరి మొక్కలు కానీ, బెదిరింపులు కానీ, గుండాయిజం కానీ, రౌడీజం కానీ, కబ్జాలు కానీ, ఇతరులు మోసం చేయకుండా వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటారు. దానికి నేను చెప్తున్నాను, దానికి నన్ను అదే దృష్టి పెట్టుకుని ఎన్నుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది అదే, ఆస్తు అంతస్తు కాదు, డబ్బు కాదు, మరొకటి కాదు. ఇక్కడ ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉండి మాతోటి మంచిగా రిసీవింగ్ ఉండాలని కోరుకుంటారు. అందులో నేను ఉన్నాను, ఆ రిసీవింగ్లో ఉన్నాను, ఆ అభిప్రాయం నేను ఉన్నాను. అందుకే నాకు ఇలా నాలాంటి వ్యక్తి వాళ్ళని ప్రజలు కోరుకుంటారు. డెఫినెట్గా నాలాంటి వ్యక్తి వాళ్ళని ప్రజలు కోరుకుంటారు. నా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, నా వల్ల ఎవరికి నష్టం లేదు. ఇక నష్టం లేని వ్యక్తిని కోరుకుంటారా, నష్టం తెచ్చే వ్యక్తిని కోరుకుంటారా చెప్పండి? నష్టం తెచ్చే వ్యక్తిని కోరుకుంటారా? ఎందుకు కోరుకుంటారు? కోరుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? వాళ్ళు వాల్యుబుల్ ఓటు, ఆ వాల్యుబుల్ ఓటు సరైన అభ్యర్థికి వెళ్ళినా వాళ్ళకి అంతే. ఓటేస్తే వాళ్ళకి తెలియదు కదా, అదే నిర్ణయం తీసుకుంటాను. ఓట్ అనేది వెరీ వాల్యుబుల్. రైట్. మీ మీద విపరీతమైన ఆరోపణలు గుప్పిస్తున్న ప్రత్యర్థులకు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ ఆరోపణలు ఎక్కడనే అసలు లేకపోతే ఆరోపణలు ఉంటాయి అక్కడ. అది కాదండి, ఆరోపణలు ఏమన్నా వేగ్గా అనడం కాదు కదా. ఇప్పుడు తెలివి తక్కువ లేదు అంటారు. ఎక్కడ 40,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 అంటారు. అంటే 40,000కు 1,00,000 వస్తాయి. అంటే ప్రాజెక్ట్ కాస్తే 10,000 ఉంటే 20,000 అంటారు. ఆరోపణలు వాళ్ళకు అవగాహన లేని ఆరోపణలు, అవగాహన లేని ఆరోపణలు. అసలు ఏ ఒక్కరైనా బయటకి చెప్పచ్చు కదా, చెప్పచ్చు కదా. వాళ్ళ అనుకున్నలుగా నేను పనిచేసి పెట్టినా కదా. ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అంటారో వాళ్ళ కుటుంబ సభ్యులకే నేను పనిచేసి పెట్టాను హానెస్ట్గా, డబ్బుతో సంబంధం లేకుండా. దాన్ని ఏమంటాను చెప్పండి, దాన్ని ఏమంటాం మరి? అది ఆ టైప్ ఉంటే ఏదైనా మొదలు పెడతారు కదా అంతే. వాళ్ళ దగ్గరనే ముట్టినప్పుడు అది వేగండి, వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడతారు. మంచం మీద రాయాలి కదా, మంచం మీద రాయాలి కదా. రాయేస్తే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. దానికి మాకు ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది. ఈసారి ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు? అదే నేను చెప్పిన మళ్ళీ ట్రై చేస్తున్నారు చెప్తారు. అదేం చెప్పారు, గెలుపు అనేది తెలుసు మీకు, ఎన్నైనా గెలుపు అంతే తప్ప ఇంత మ్యాటర్ ఎప్పుడు చెప్పను, చెప్పే అవసరం లేదు. చెప్తే మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది జనానికి. ఏంటిది అహంకారం, ఎట్లా అంటాను, ఏ మమ్మల్ని గుత్తకొన్నాడా, ఎట్లా చెప్పగలుగుతుంది గెలుతాను, గెలుతానంటే అది కామన్. గిన్నెట్లు అంటే మనం లెక్క పెట్టినాం, కేసులో మనం వాళ్ళ అంతరాత్మ మనకి ఇట్లా గుర్తుపడతాం చెప్పండి. లేదు కదా. కాంగ్రెస్ హవా వీస్తుంది అంటున్నారు. హవా ఎక్కడి పాస్ ఎక్కడి ఇంకెక్కడ. కర్ణాటక గెలిచి కదా 3 నెలలకే కదా తుష్యం అంటారు. కర్ణాటక 3 నెలలకే తుష్యం అంటారు కదా వాళ్ళు. అవునా చెప్పండి. అన్ని ఫెయిల్గా, కరెంట్ ఇత్తలేదు, మన్ను ఇత్తలేదు, నీళ్ళు ఏమి ఇత్తలేదు. వాళ్ళే కర్ణాటకలో వచ్చి తెలంగాణ ప్రచారం చేస్తానో చేస్తలేరు, చేస్తానో చేస్తలేరు. ఇంకెవరు చెప్పండి. రైట్. ఫైనల్ గా ఓటర్లకు ఏం చెప్తారు మీరు? డైరెక్ట్ వాళ్ళని అడగండి. ఓటర్కి ఏంటిది, ఇందాక చెప్పిన కదా, ఇదొక మంచి నిలబడడం, మంచి పేరు. ఎందరో నాయకులు ఇక్కడ రాజకీయం చేశారు, వాళ్ళు అడుగు జాడలు నడుస్తున్నాం. మంచి కోరేవాళ్ళు, ప్రశాంత కోరేవాళ్ళు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగద్దు అనుకునేవారు. ఆ ఎమ్మెల్యేతో మాకు నష్టం జరగదు, మాకు పోతే పని చేయాలి, మాతోటి
వేరే రకంగా మాకు ఇబ్బంది పెట్టద్దు అనేది ప్రజలు కోరుకుంటారు. దానికి 100% నేను దానికి సరైన అభ్యర్థి నేను, అంతే ఇంకేం చెప్పను. అందుకే నాకు ఓటేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్.